ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. జూలై 24న ఆషాఢ అమావాస్య వస్తుంది. ఈ రోజునే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ ఆషాఢ అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు, పూజా విధానం ఏమిటో మనం తెలుసుకుందాము. అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు: ఈ రోజున కొత్త వస్తువులను కొనడము, కొత్త పనులను ఆరంభించడము, శుభకార్యాలు వంటివి చేయరాదు. ఈ రోజున దాన ధర్మాలు చేయడము, పితృదేవతలకు తర్పణం వదలడము, నదీ స్నానం వంటివి చేయాలి. మాంసాహారం తినడము, వండడం కూడా అమావాస్య రోజున చేయరాదు. అలానే తలంటుకోవడము, నూనె రాసుకోవడం వంటివి కూడా ఈ రోజున చేయరాదు. ఈ రోజున మంత్రాలు జపించడము, ధ్యానం వంటివి చేయాలి. ఈ నియమాలు పాటించడం ద్వారా జీవితంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ రోజున మనము లక్ష్మీదేవితో పాటు గౌరీదేవిని కూడా పూజించాలి. ఎందుకని అంటే గౌరీదేవిని పూజించడం వలన మనకి వివాహం కాని అమ్మాయిలకు మంచి వరుడు దొరుకుతాడని, అలానే వివాహమైన స్త్రీలు గౌరీదేవిని పూజిస్తే నిండు నూరేళ్ల పాటు సుమంగలిగా వర్ధిల్లుతారని శాస్త్ర ప్రతీక. ఈ రోజున మనము ఒక పీఠము ఏర్పాటు చేసుకొని ఆ పీఠము మీద చుక్కలు పెట్టుకొని దాని మీద పసుపుతో చేసిన దారాలను ఉంచుకొని ఆ పసుపు దారాలన్నింటినీ కలుపుతూ కూడా చుక్కల ముగ్గు వేసుకోవాలి. ఈ రోజున ప్రాముఖ్యత చుక్కల అమావాస్య కదా, అందుకని చుక్కల ముగ్గు వేసుకొని ఆ పీఠము మీద మనం గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి. అలానే ఆ ముగ్గులోనే మనం దీపాలు పెట్టుకున్నప్పుడు అప్పుడు అది లక్ష్మీదేవికి చిహ్నం అవుతుంది. అంటే గౌరీదేవిని, లక్ష్మీదేవిని ఇద్దరిని పూజించినట్లు అవుతుంది. అలానే ఈ రోజున గౌరీదేవిని ఓం శ్రీ గౌరీయే నమః అనే మంత్రముతోటి వీలైనన్ని సార్లు మనం పూజించుకోవాలి. ఈ రోజున గౌరీదేవిని పసుపు కుంకుమలతో అర్చన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. వచ్చే సంవత్సరానికల్లా వివాహం కాని అమ్మాయిలకు వివాహం జరుగుతుంది. అలానే పెళ్ళి అయిన ఆడవాళ్ళు సుమంగలిగా ఉంటారు. ఈ రోజున ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టము రాకుండా లక్ష్మీ గౌరీదేవిని పూజించడం వలన మనకి ఆ అమ్మవారి స్వయంగా మనల్ని కాపాడుతుందని నమ్మకము. ఈ రోజున మనకి అమావాస్య వచ్చినది కాబట్టి చిన్న పరిహారం అయితే చేసుకోండి. పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వులు తీసుకొని దిష్టి తీసేసి దూరంగా పడివేయండి. అదీ కాకుండా పిల్లలు ఎక్కువగా మొండిగా ఉంటుంటారు కదా, చదువులో వెనక పడిపోవడం, ఇలా ఉన్న పిల్లలకి ఒక కర్ర తీసుకొని దానికి ఒక క్లాత్ చుట్టేసి దాన్ని ఆముదంలో కానీ నువ్వుల నూనెలో కానీ ముంచి వెలిగించి వాళ్ళకి దిష్టి తీయండి. పిల్లలకి దిష్టి తీసి బూడిదని పిల్లల మొహాన బొట్టులాగా పెట్టండి. దీనితో పిల్లలలో ఉన్న మొండి అంతా పోతుంది. అలానే కొన్ని ఊర్లలో గుమ్మడికాయని కూడా ఇంటికి దిష్టి తీసివేసి పడివేస్తూ ఉంటారు. ఇదండి ఇవాల్టి పరిహారం. ఈ పరిహారాలన్నీ చేసుకొని ఈ అమావాస్య నాడు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.